అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భిషజే భవరోగిణామని ఏ పరమేశ్వరుణ్ణి అయితే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆయన అవతారం కాబట్టి ఈయన కూడా ఆంజనేయ స్వామి ఆయన చేసిన చిత్రమైన వైద్యం చేత ప్రపంచానికి ఆరోగ్యం వచ్చిందిట. స్వస్థంత్రైలోక్యజాతం సజయతి హనుమాన్ చిత్రవైద్య కపీంద్ర. అలాంటి చిత్రవైద్యుడైన ఆంజనేయ స్వామిని చూసి ఆయన పరమాశ్చర్యపడుతూ కేవలం ఈ పని ముగ్గురు వల్లనే అవుతుంది. అందులో ఆంజనేయ స్వామి అగ్రేసరుడు, ఆ తర్వాత ఆయన తండ్రి గారైన వాయుదేవుడు, ఆ తర్వాత గరుత్మంతుడు. వీళ్ళ ముగ్గురు తప్పించి ఇంతటి మహత్కార్యాన్ని ఎవరూ చేయలేరు అని రామచంద్ర ప్రభువు ఆశ్చర్యపోతూ అంటున్నారు. ఆయన ఏ దూత అయితే మంచి సామర్థ్యం కలిగిన్నవాడై ప్రభువు చెప్పిన పనినే కాకుండా ఆ ప్రభువు చెప్పిన కార్యానికి అనువైన ఇతర కార్యములన్నింటినీ కూడా ఎవరైతే చేస్తారో అతడు ఉత్తమ దూత. ఏ దూత అయితే దౌత్యానికి వెళ్ళి చెప్పిన పనే కాకుండా మిగతా పనులను కూడా చెక్కబెట్టే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో ప్రభు చెప్పింది మాత్రం చేసి ఊరుకుంటాడో ఆయన మధ్యమ దూత. ఏ దూతకైతే సామర్థ్యము ఇవన్నీ ఉండి కూడా చెప్పిన పని సకాలంలో చేయడం ఆయన అధమ దూత. నా రామదూత అనగా నా దూత అయిన ఆంజనేయ స్వామి ఉత్తమ దూత, పురుషోత్తముడు అని చెప్పి నేను అహంచ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబల వైదేహ్యా దర్శనేనాద్య ధర్మతః పరిరక్షితా. ఈరోజు ఆంజనేయ స్వామి వారు చేసిన ఉత్తమ సాహసం వలన నేను, నా వంశం, అట్లానే లక్ష్మణస్వామి మేమందరం కూడా ధర్మం ప్రకారం మేమందరం కూడా రక్షింపబడ్డాం. ధర్మ మార్గంలో మేమందరం కూడా హనుమంతుడు చేసిన ఆ సాగర లంఘనం వలన మేమందరం కూడా రక్షింపబడ్డాం. కాబట్టి ఇప్పుడు హనుమంతుడికి తగిన సత్కారం చేయడానికి శక్తి నాకు లేదు. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. అట్లా ఆయన చేసిన సాగర లంఘనం వలన ధర్మం నిలిచింది అనే మాట చెప్పి సమస్త భూతాలన్నింటినీ కూడా ఆయన అర్పణ చేస్తున్నాడా అన్నట్టుగా సమస్త భూతాలన్నీ కూడా భగవంతుని అధీనంలో ఉన్నాయి. ఆ భగవంతుడు తన్ని తాను ఆంజనేయ స్వామికి ఆయన అర్పణ చేస్తూ ఆయన ఆంజనేయ స్వామిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారట. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మా